ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అన్నంలో కలుపుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, ఇడ్లీకి, దోశలకి అన్నీ పనికి వచ్చే కొబ్బరి పొడి చెప్తున్నాను. ఇది పచ్చి కొబ్బరితో చేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండక్కర్లే, కానీ ఎండు కొబ్బరి కొలెస్ట్రాల్ ఉంటుందంటారు డాక్టర్స్. అందుకని పచ్చి కొబ్బరి మంచిది, కొంచెం ఆయిలీగా లేకుండా ఉంటుంది. దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి, తర్వాత మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, నువ్వు పప్పు, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు, కొంచెం కరివేపాకు, కొంచెం 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం వేరుశెనగ గుండు. ఇవి ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకుని కొంచెం ఒక్కొక్కసారి కొబ్బరి చాలా అంటే కూర పొద్దున్నే ఎక్కడికైనా ఉద్యోగానికి వెళ్ళాలి, ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఇలాంటి కూర పొడి రాత్రి చేసి పెట్టేసుకుంటే. ఇప్పుడు ముందు నేను అంటే వేరుశెనగ గుండు కొంచెం నేను వేయించి ఉంచుకుంటాను ముందు, అందుకని అది వేయట్లే. ముందు శనగపప్పు వేస్తున్నాను, తర్వాత మినపప్పు, ఆవాలు, కొబ్బరి ప్రతిరోజు తిన్నా కూడా చాలా మంచిది. అయితే లేత కొబ్బరి మంచిది, ముదురు కొబ్బరి కొలెస్ట్రాల్ ఉంటుంది, అందుకని తినకూడదు. మరి అంటే స్వీట్ చేసుకోవచ్చు, స్వీట్ అయినా కొంచెం కూరలకు అది వాడుకుంటే. కేరళ, తమిళనాడు వాళ్ళు ప్రతిరోజు కొబ్బరి లేకుండా వంట ఉండదు వాళ్ళది. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, ఇంగువ, తర్వాత నువ్వుపప్పు, తర్వాత కరివేపాకు. నేను వేసిన పప్పు చెప్పాను కదా, ఇవి వేయించినవే, అందుకని చివరిని వేస్తున్నాను. ఇవన్నీ వేయించుకుని నువ్వుపప్పు మాడిపోతుంది కదా, జాగ్రత్తగా వేయించాను. నేను అంటే స్పెషల్ అని చెప్పను, కానీ ఏది ఆర్గానిక్గా ఏది దొరికితే దాంతోనే ఎక్కువ రకాలు వండుతాను. ఇప్పుడు కొత్తిమీర బాగుండేది అనుకోండి, మంచిది దొరకకపోతే వదిలేస్తాను పూర్తిగా. మళ్ళీ ఎప్పుడు మంచిది దొరికితే అప్పుడే వేస్తాను, అంతేకాని కొత్తిమీర వేస్తేనే టేస్ట్ వస్తుంది అని చెప్పని అనుకోను నేను. ఇప్పుడు ఇలా వేయాక ఈ కొబ్బరి కూడా వేసేయాలి. కొబ్బరి కూడా వేసి బాగా వేయించాలి. కొబ్బరి కూడా బాగా వేగాలి. వేగితే కనుక రాత్రి చేసి పెట్టుకున్న 1-2 రోజులు ఉంటుంది బాగా వేగితే. ఇది వంకాయ కూరకి వేసుకోవచ్చు, తర్వాత బెండకాయ, దొండకాయ, అన్ని కూరలకి వేసుకోవచ్చు. అలాగే గుండెకాయకి కూడా మంచిది లేత కొబ్బరి కాబట్టి. వేయిద్దాం, ఇలా వేగుతుంది కొంచెంసేపు. ఇప్పుడు ఇలా వేయించిన దాంట్లో చింతపండు కూడా వేసాను. చింతపండు ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుంది. చింతపండు దీన్ని మీకు జార్లో వేద్దాం. గుమగుమలాడే కొబ్బరి పొడి. సరే, దీన్ని డిష్ అవుట్ చేద్దాం. దీన్ని ఎప్పుడైనా సాంబార్కి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. సాంబార్ చేసుకున్నప్పుడు ఇది చేసుకుని చూడండి బాగుంది కదా. నేను రుచి చూడట్లేదు చెప్పాను కదా, పర్ఫెక్ట్. మీరు చేసుకుని రుచి చూసి అప్పుడు నాకు కామెంట్ చేయండి.